హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చి కర్పూరంతో ఉపయోగాలు. కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయని సైంటిఫిక్గా రుజువైంది ఫ్రెండ్స్. అవి ఏంటో ఒకసారి చూడండి. కర్పూరంలో నెయ్యి వేసి పేస్ట్లా చేసి దాన్ని గాయాలపై రాస్తూ ఉంటే రక్తస్రావం తగ్గుతుంది. అంతేకాదు గాయాలకి చీము పట్టకుండా, ఇన్ఫెక్షన్ సోకకుండా చూస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు కర్పూరం నెయ్యి పేస్టు రెండు కలిపి కణతలకు రాసుకుంటూ ఉంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అలాగే వాపు ఉన్న చోటు కర్పూరం పేస్టును రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వాపు తగ్గిపోతుంది, చాలా రిలీఫ్ ఇస్తుంది, నొప్పి కూడా తగ్గుతుంది. కర్పూరం తైలాన్ని కొద్దిగా నీటిలో వేసి ఆ నీటితో దురద వచ్చిన చోట, చర్మం ఎర్రబారిన చోట రాస్తూ ఉంటే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. అలాగే ఇంకో టిప్ వచ్చి, రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల కర్పూర తైలాన్ని దిండు మీద చల్లి కర్పూర తైలం వాసనకి చల్లిన తర్వాత ఆ కర్పూరం వాసనకి మనకు చక్కగా నిద్ర పడుతుందంట. అలాగే కర్పూరం జలుబు దగ్గు నయం చేస్తుంది. అందుకే ఎన్నో వేపరబ్స్లో కర్పూరాన్ని వాడుతూ ఉంటారు. అలాగే తలకు నిత్యం మీరు రుద్దుకునే నూనెలో కొద్దిగా కర్పూర తైలం కలిపి మాడుకు రాస్తూ ఉంటే దీంతో మాడు ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరిగి కుర్లు త్వరగా పెరుగుతాయి. చాలా మంచిది కూడా. తలలో పేలు ఎక్కువ కర్పూర తైలం తొలగిస్తుంది. అది ఎలాగంటే, అందుకు ఏం చేయాలంటే తలస్నానం చేసేటప్పుడు అందులో ఆ నీళ్ళలో కొద్దిగా కర్పూరం వేసి ఆ నీళ్ళని తలస్నానం చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్.